హలో గుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటి అని ఆలోచిస్తున్నారా? జొన్న రొట్టె విత్ టూనా ఫిష్. టూనా ఫిష్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మోస్ట్లీ చాలామందికి తెలియకపోవచ్చు, బట్ హెల్త్కి అయితే చాలా మంచిది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మన సైడ్ వాళ్ళు తక్కువ తింటారు, బట్ ఆంధ్ర అట్లా వాళ్ళు బాగా ఎక్కువగా తింటారు. ఈ ఫిష్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళకైతే చాలా మంచిది. మోస్ట్లీ మనకి ఇక్కడ దొరకదు, కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా వెళ్తున్నప్పుడు అలా తెప్పించుకొని మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటి ఫిష్ ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మీరు మాత్రం నాలాగా అస్సలు మోసపోకండి. ఎందుకు అని అంటే లాస్ట్లో చెప్తాను. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు ట్రై చేయలే కదా, ఒకసారి ట్రై చేద్దాము అని ఈ ఫిష్ ఆంధ్ర నుంచి మేము తెప్పించుకున్నాము. బట్ వాళ్ళు అలా ఇచ్చారో మేము అలా మాకు వచ్చేసరికి అలా అయిపోయిందో ఏంటో మాకు తెలియదు, కానీ ఎలా అయిపోయిందంటే ముక్క మొత్తం మెత్తగా అయిపోయింది. నిజంగా అసలు మాకు అసలు తింటుంటే కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకోటి, కుక్ చేసినప్పుడు మంచి స్మెల్ వచ్చింది, అంతా బాగుంది. కుక్ చేసిన తర్వాత మనం పీస్ తింటాం కదా, అప్పుడు మొత్తం ఎండు చేపల వాసన వచ్చింది. అసలు ఎందుకు ఇలా వచ్చింది అని అనుకున్నాము. మాకే కాదు, మాతో పాటు కూడా వేరే వాళ్ళు కూడా తెప్పించుకున్నారు. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే అయిందంట. మొత్తం స్మెల్ వచ్చింది. అసలు నిజంగానే స్మెల్ ఇలా ఉంటుందా లేకపోతే అసలు రాదా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రెగ్నెన్సీలో హై మెర్క్యూరీ ఫిష్ అవాయిడ్ చేసి టూనా టైప్ మరియు పోర్షన్ గురించి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. ఫిష్ని బాగా ఉడికించాలి, అప్పుడైతేనే స్మెల్ రాకుండా ఉంటుంది. మీకు డౌట్ రేజ్ అవ్వచ్చు, మీరు ఉడికియలేదా, సరిగ్గా కుక్ చేయలేదా అని. నేను రెసిపీ మొత్తం మంచిగానే చేశాను, బట్ నాకు మాత్రం ఆ స్మెల్ పడదు. ఇంకొకటి, మీకు ముందే చెప్పాను కదా, ముక్క కరెక్ట్ రాలేదు అని. అది స్టోర్ అయ్యి వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందో, మా దగ్గర వచ్చేసరికి కొంచెం మెత్తగా ముక్క మొత్తం ఇట్లా ముట్టుకుంటే చినిగిపోయేంతలా వచ్చింది అది. అయినా ఒకసారి చేసి చూద్దాము అని చేశాను, బట్ రెసిపీ అంతా బాగుంది, కానీ ముక్క మాత్రమే అలా అయిపోయింది. మీకు ఇందులో చూపించాను కదా మసాలాలు, అవన్నీ మంచిగా వేపుకోండి. నేను ఇందులో కొబ్బరి పొడి వాడాను కదా, ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే కొబ్బరిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర కూడా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. అది కూడా కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం పేస్ట్, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. అది కూడా అయిన తర్వాత టమాటో వేసుకొని టమాటో మెత్తగా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకొని అందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోండి. ఒక 2 minutes అలా లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే మంచి కుక్ అయిపోయి ఉంటాయి. ఇంకొకటి, ఇందులో కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మనం అలాగే ఫస్ట్ మసాలాలన్నీ మిక్సీకి పట్టుకున్నాం కదా, అది కూడా పేస్ట్ ఇందులో వేసుకొని ఒక 2 minutes అలా కుక్ చేసుకోండి. ఆయిల్ మీదికి ఇలా పైకి తేలుతుంది అనమాట. అందులో ఫస్టే నానబెట్టుకునే చింతపండు రసము మంచిగా చిక్కగా తీసి పిండుకొని ఇందులో పోసుకోండి. అంతా మంచిగా కుక్ అవ్వాలి. ఒక 5 minutes అన్న టైం పడుతుంది. టూనా ఫిష్ అనేది చాలా పాపులర్ ఫిష్, అందుకే ఇది లోకల్ సిటీస్లో చాలా రేర్గా దొరుకుతుంది. మీరైతే నాలాగా మోసపోకుండా ఫ్రెష్గా అక్కడే ఉండి మంచిగా నీట్గా చూసి తీసుకోండి. టూనా ఫిష్లో చాలా వెరైటీస్ ఉంటాయి, దాంట్లో మీరు మంచిది చూస్ చేసుకోండి. ఈ టూనా ఫిష్లో ప్రోటీన్, ఒమేగా 3, సెలేనియం అండ్ విటమిన్ B12 ఇవన్నీ మన మజిల్ గ్రోత్కి, బ్రెయిన్కి, హార్ట్కి చాలా మంచిది. ఇది మన దగ్గర దొరకదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు పులుసు బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మనము ముందే చూపించాను కదా, చేపల్లో ఉప్పు, నిమ్మకాయ మంచిగా వేసుకొని క్లీన్ చేసుకోండి. లాస్ట్లో ఈ పులుసులో చేపలు వేసుకొని పైన కలుపుకోండి, విరిగిపోతున్నాయి కాబట్టి. అది కూడా మంచి కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, మెంతి పొడి వేసుకుంటే మన ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ. సెలేనియం అనేది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. చేపల పులుసుని అన్నము, జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో జొన్న రొట్టె కూడా ఎలా చేశారని చూపించాను. జొన్న రొట్టెని చేతితోనే కొట్టడం కాకుండా
మనము చపాతీ చేసుకుంటాం కదా, అలా కూడా చేసి చూపించాను. ఈ రెసిపీని కూడా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. జొన్న రొట్టె తింటే నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మెయిన్గా డైట్లో అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జొన్నలు ఒక హోల్ గ్రెయిన్. జొన్న రోటీలో ఉండే ఫైబర్ డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది. డైలీ డైట్లో హోల్ గ్రెయిన్గా జొన్న రోటీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. జొన్న రోటీని ఏదైనా వెజిటేబుల్ ఆర్ మనం తీసుకున్న టూనా ఫిష్ కర్రీతో కలిపి తింటే బ్యాలెన్స్డ్ మీల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఇది చాలా కష్టం, చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని అనిపించవచ్చు, బట్ అలా ఏం ఉండదు. మీరు ఒక్కసారి దీనికి జొన్న రొట్టెకి అలవాటు పడ్డారంటే మనం చపాతీ కూడా అదే ఇంకా హెవీగా అనిపిస్తుంది. ఇది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక తాంబూలం తీసుకొని జొన్నపిండిని వేసుకోండి. అందులో బాగా మరిగించిన నీళ్ళు వేసుకోండి. బాగా మరగాలి నీళ్ళు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకోండి. చపాతీకి ముద్దలా కాకుండా ఈ రొట్టెకి కొంచెం ముద్ద ఎక్కువ కట్టేలాగా చూసుకోవాలి. ఇలా చూపించాను కదా, అలా కట్టెతో అయినా లేకపోతే మంచిగా చేతితో అయినా చేసుకోండి. రొట్టె మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా వాటర్తో అయినా లేకపోతే వాటర్ జీలకర్ర అయినా తుడుచుకోండి. ముందు వెనక కాల్చుకుంటే మన యమ్మీ జొన్న రొట్టె రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.